అందరికీ నమస్కారం. అందరికీ ఫకీర్ పుస్తక పఠనము మరియు చర్చ ఈ సెషన్స్‌కి స్వాగతం. మనం ప్రతి ఒక్క ఎపిసోడ్‌లో, ప్రతి ఒక్క సెషన్‌లోనూ వివిధ రకాల స్టోరీస్‌తో బాబా మనకి ఎంతో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందిస్తున్నారు. ఒక్కొక్క స్టోరీ వైవిధ్యంగా అంటే మనకి కావలసిన జ్ఞానం చాలా సింపుల్‌గా ఒక స్టోరీ ద్వారా చెప్తున్నారు. అవి కూడా స్టోరీస్ కూడా మన నిత్య జీవితంలో కానీ, మన చుట్టుపక్కల మనకి సమాజంలో నిత్యం జరుగుతున్నవే. అవి ఉదాహరణగా తీసుకునే ఒక లైఫ్ స్టోరీని మనకి అందిస్తున్నారు. దాంతో ఎంతో లోతులోకి వెళ్ళి ఆధ్యాత్మికంగా కూడా దీన్ని ఎలా ఆలోచించాలి, ఇంకొక కోణంగా డిఫరెంట్ యాంగిల్‌లో మనం ఎలా ఆలోచించాలి అనేది మనలో అది ప్రేరేపితం చేస్తున్నారు బాబా. సో, ఈరోజు మనం ఏం చెప్పుకోబోతున్నామో, ఇంకా ఏం నేర్చుకోబోతున్నామో బాబా నుండి తెలుసుకునే ముందు, ఒక్క నిమిషం ఆ సాయినాథుని మనం ఆహ్వానించుకొని, ఆయన దివ్య చైతన్యంతో అనుసంధానమై మనం మొదలుపెట్టుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. మనం పోయిన వారం ఒక అద్భుతమైన వాగ్వాని అనే ఒక వ్యక్తి ఆయన స్టోరీ ద్వారా మనకి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించారు సాయిబాబా. రుద్ర దగ్గరికి వాద్వాని తన కొడుకు చనిపోయాడు అని ఎంతో శోకంతో ఉండి, ఒక్కసారి నా కొడుకుతో మాట్లాడిస్తారేమో అన్న ఆశతో మీ దగ్గరికొచ్చాను అని అన్నప్పుడు, రుద్ర అది సిద్ధపడి, ఒప్పుకొని అట్లా ఆ ఛానెలింగ్ చేసినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురి అవుతాడు రుద్ర. అంటే ఆత్మ తనలోకొచ్చి మాట్లాడటం ఇదంతా కొంచెం ఒక 1 ఆర్ 2 మినిట్స్ అట్లా జరిగినట్టు చెప్తారు మనకి. అంది ఏంటంటే వాద్వాని తన వల్ల తన కొడుకు చనిపోయాడు అన్న ఒక గిల్ట్ ఫీలింగ్‌తో ఆ చివరి నిమిషంలో ఏదో అడిగాడు బాబు. నాకు చాలా టైర్డ్‌గా ఉంది అని అన్నప్పుడు అట్లాగే దట్స్ ఓకే అని ట్రైన్‌లో వెళ్తారు వాళ్ళు. అట్లా కాకుండా మేబీ కార్‌లో వెళ్ళాల్సిందేమో, ఇంకా ఏదన్నా చేయాల్సిందేమో అని ఆ ట్రైన్‌లో నుంచి అది యాక్సిడెంటల్‌గా చనిపోతాడు ఆ బాబు. ఎందుకు ఇదంతా జరిగింది? నా మూలానే జరిగింది అని ఎప్పుడు ఇంకా దుఃఖంలోనే ఉంటాడు వాద్వాని. అయితే ఈ ఛానెలింగ్ ద్వారా రుద్ర ఏంటి తెలుపుతున్నారు బాబా తనకి అంటే, "నీ ద్వారా చనిపోలేదు. నువ్వింక దుఃఖమే నువ్వైపోయావు." గ్రీఫ్ రియాక్షన్ అంటే మనకి కావాల్సిన వాళ్ళు, మన దగ్గర వాళ్ళు చనిపోయినప్పుడు డెఫినెట్‌గా దుఃఖిస్తాము, బాధపడతాము. ఎందుకంటే ఆప్యాయత, వారి మాటలు, వారి స్పర్శ ఇంక మనకి అనుభూతి చెందలేం కాబట్టి డెఫినెట్‌గా దుఃఖం అనేది ఉంటుంది. కానీ నువ్వేం చేస్తున్నావంటే, ఆ దుఃఖమే నువ్వయిపోయావు. అట్లా ఉండటం తప్పు. ఆ దుఃఖం వల్ల నువ్వు ఆత్మ తలాల్లోకి ఇంకా ముందుకు వెళ్ళాల్సిన ఆత్మని వెనక్కి లాగుతున్నావు. మన దుఃఖము వాళ్ళని ఇంకా దుఃఖిస్తుంది. ఒక్కొక్క టైంలో ఏమవుతుందంటే, అలాంటి ఆత్మలు ఎంతో అది ఒక ఫ్రస్ట్రేషన్‌కి ఇప్పుడు మనకి ఫిజికల్ లైఫ్‌లో ఎలాగైతే ఫ్రస్ట్రేట్ అయితామో ఎందుకు? అది శరీరము తీసుకోలేదు. అట్లా అని ఉన్నత తలాల్లోకి వెళ్ళలేదు. అలా ఉన్న ఆత్మ ఏమవుతుందంటే ఒక్కొక్కసారి నెగెటివ్‌గా కూడా తను ప్రభావాన్ని ఇంకొక శరీరం ద్వారా తీర్చుకోవటం కానీ, ఇంకొకళ్ళని ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళనీయకుండా ఎందుకంటే మనం వాళ్ళ ఆత్మని ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళకుండా వెనక్కి లాగుతున్నాం. మనం నిత్యం వాళ్ళ గురించి ఆలోచించడం, దుఃఖించడం వల్ల. సో, ఆ ఆత్మలు కూడా అది ఇంకొకళ్ళ మీద చూపిస్తాయన్నమాట. ఆ ఫ్రస్ట్రేషన్ అంతా కూడా తన వాళ్ళని ఇంకెవరిని ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళకుండా ఒక కోపాన్ని అట్లా చూపిస్తాయి అని చెప్తున్నారు. అది మంచిది కాదు. ఇన్‌స్టెడ్ ఏం చేస్తావంటే ఇది జరిగిందని కూడా చెప్తారు. నీ వల్ల జరగలేదు. ఇది తన కర్మానుసారం ఇలా జరగవలసిందే. నువ్వు ఎలా చేసినా సరే ఈ పరిస్థితి అనేది తనకి డెఫినెట్‌గా వచ్చేది. తను చనిపోయి ఉండేవాడు ఆ టైంకి. కానీ నీకు తెలియందేంటంటే అది యాక్సిడెంటల్‌గా తనకి ట్రైన్ కింద కాదు తనకి ముందే కంటికేదో గుచ్చుకుంది. ఆ భయంతో తనకి హార్ట్ అటాక్ వచ్చింది. దాంతో చనిపోయాడు కానీ ట్రైన్ కింద పడటం ఆ తర్వాత జరిగింది అని తనకి వివరణ ఇస్తాడు. ఎందుకంటే తను ఆటాప్సీ చూడటం ఇయన్నీ కూడా ఇంక తనకి విరక్తొచ్చేస్తుంది. చిన్న పిల్లాడు తన కొడుకు చనిపోయాడు అని
అలా ఆలోచించి ఇంకా ఇప్పుడు ఈ విషయం అంతా తెలిసిన తర్వాత కొంచెం స్థిమిత పడతాడనమాట. ఆ గిల్ట్ ఫీలింగ్‌లో నుంచి కొద్దిగా తేలిక పడి తర్వాత ఇంకా చెప్తారు. "నువ్వు చేయవలసిందేంటంటే చక్కగా ప్రార్థించు. నీ ప్రార్థనల వల్ల ఆత్మకి ఉన్నతి కలుగుతుంది. నీ కొడుకు ఆత్మకి, ఇంకా ఆత్మతలాల్లో ఉన్న అందరికి అండ్ నీకు కూడా. మరియు ఇంకేంటంటే దాన ధర్మాలు చెయ్యి." ఇక్కడ మనకి ముఖ్యంగా తెలుసుకోవాల్సిందేంటంటే, మన లవ్డ్ వన్స్ అంటే మన క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ ఎవరన్నా చనిపోయినప్పుడు వాళ్ళతో పాటు నేను వెళ్ళిపోతాను అని ఆత్మహత్య ప్రయత్నాలు చెయ్యటం అనేది చాలా మూర్ఖత్వంతో కూడుకున్న చర్య. దయచేసి అటు ఆలోచన కూడా రానివ్వద్దు. ఈవెన్ ఇఫ్ యూ కమిట్ సూసైడ్ చేసుకొని మీరు చనిపోయినా సరే, మీరు ఏ ఆత్మ కోసమైతే చనిపోయారో వాళ్ళు ఉన్న ఆత్మతలంలోకి మీరు వెళ్ళలేకపోవచ్చు. దేర్ ఈస్ నో గ్యారంటీ. చనిపోయాం కాబట్టి వాళ్ళెళ్ళిన దగ్గరికే మీరెళ్తారన్న గ్యారంటీ లేదు. ఎవరి ఆత్మ ప్రయాణం వాళ్ళది. వాళ్ళని వాళ్ళ దారిని వెళ్ళనివ్వాలి. మనం ఇక్కడి భౌతిక జీవితంలో మనం ఆహ్, ఏం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోయి, మనకి మరణం సంభవించినప్పుడు మనం కూడా ఆత్మతలాల్లోకి వెళ్తాం అంతే. ఎవరి జర్నీ వాళ్ళదే. అదే మన ఇంపార్టెంట్ విషయం లాస్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకున్నది. మరి అది మనం జాగ్రత్తగా ఫాలో అవుతూ, ఈ జ్ఞానాన్ని వీలైనంత వరకు మన ఫ్రెండ్స్‌కి స్ప్రెడ్ చెయ్యాలి. ఇది ఆత్మజ్ఞానం అనేది వెరీ ఇంపార్టెంట్. సో, ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామో చూద్దాం. ఓవర్ టు యూ శిరీష. థ్యాంక్ యూ అను. ఆ రోజు రాత్రి నిద్రలో తన కొడుకును కూతురును చూశాడు. వాళ్ళని వినగలుగుతున్నాడు. తన కొడుకు గొంతును, కూతురి నవ్వులను విన్నాడు. ఇదంతా రుద్ర గురించి చెప్తూ ఉన్నారు. వాళ్ళ ఒంటి నుండి వస్తోన్న పరిమళాన్ని వాసన చూస్తున్నాడు. వాళ్ళ వెచ్చదనాన్ని, వాళ్ళు పెడుతున్న ముద్దుల తడిని అనుభూతి చెందుతున్నాడు. వారి గుండె చప్పుళ్లను వినగలుగుతున్నాడు. నిద్రపోతున్న కన్నీళ్లు కారి అతని మెడ మీదకు వస్తూ ఉన్నాయి. ఆ నిద్రలో కూడా ఎన్నో ఏళ్ల ఎడబాటు తర్వాత పిల్లలను కలుసుకోవడం అన్నది నమ్మలేకుండా ఉన్నాడు. ఆ పిల్లలను పట్టుకుని హత్తుకోవడంలో అతని హృదయం మరింత పెద్దదయిందా అనిపించింది. పిల్లల గురించే ఎప్పుడూ రుద్ర ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి అతనికి ఎక్కువగా పిల్లల గురించి కలలు వస్తూ ఉంటాయి. ఈసారి మాత్రం అది చాలా రియల్‌గా అనిపించిందనమాట. తను పిల్లలతో ఆడుకోవటం కానీ, వాళ్ళతో ఆ ముద్దులు కానీ, వాళ్ళ దగ్గరగా ఉండి వాళ్ళ బాడీ పరిమళం అంటే వాళ్ళని ఫీల్ అవ్వగలుగుతున్నాడు అన్ని రకాలుగా కూడా. యాస్ట్రల్‌గా ఇది జరుగుతుంది. తను వెళ్ళి వాళ్ళ పిల్లల్ని చూసుకొని వస్తూ ఉన్నాడనమాట. వారే తన జీవితానికి చుక్కాని. వారి చుట్టే తన జీవితం తిరుగుతోంది. అతని కలలో వాళ్ళు కాస్త పెరిగారు. అతని కొడుకు మరీ మరీ అతనితో చెబుతున్నాడు తాను ప్రతిరోజూ నాన్నను మిస్ అవుతున్నానని. సడన్‌గా ఆ పిల్లాడు ఏడవటం మొదలుపెట్టాడు వెళ్ళొద్దు అని. ఆ కలలో నుండి మెలకువలోకి వచ్చే ముందు రుద్రకు గుర్తున్నది ఏమిటంటే తన కొడుకు ఏడుస్తూ ఉండడం. లేచి కూర్చున్నాడు రుద్ర కళ్ళు మూసుకునే. పిల్లల ఆరా తన ఆరాతో కలిసిపోయింది. వారి పరిమళం, వారి వెచ్చదనం, వారి ముద్దులు, వారి సామీప్యం వాస్తవంగా అనిపిస్తూ ఉన్నాయి. కానీ ఆ పిల్లవాడి ఏడుపు రుద్ర సుప్త చేతనలోంచి ఓ వణుకును వెన్నెముక గుండా తెప్పించింది. నిశ్చలంగా మండుతున్న మంట అతని శరీరానికి వెచ్చదనం ఇచ్చింది. లోతుగా శ్వాస పీల్చి వదిలాడు. షర్ట్ కాలరు కన్నీళ్లతో తడిసిపోయి ఉంది. అతని హృదయం బాగా గాయపడింది. ఏ క్షణమైనా అది ఆగిపోయి తన దుఃఖం, ఎడబాటు, ఒంటరితనం నుండి రిలీఫ్ కలుగుతుందేమో అనిపించింది. మళ్ళీ కళ్ళు తడి అయ్యాయి. మళ్ళీ నిద్ర కోసం ప్రయత్నించాడు. కానీ వృధా ప్రయాసే అయ్యింది. మనం చాలా వరకు ఎక్కువగా ఒకరిని తలుచుకుంటూ ఉన్నప్పుడు నిద్రలో కూడా వారి గురించే ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి మన యాస్ట్రల్ బాడీ వెళ్ళి వాళ్ళని కలిసి రావడం అనేది జరుగుతుంది. ఈవెన్ బాబా మనకు ముందు కూడా చెప్పారు, మీరు చక్కగా పడుకుంటే ఈ బాధలో నుంచి బయటకు వచ్చి మీ అబ్బాయి చనిపోయిన అబ్బాయిని కూడా మీరు కలవగలరు, అతను వచ్చి మీతో మాట్లాడగలడు అనేసి చెప్పారు కలల్లో. వాళ్ళు మనము మన ప్రకంపనాలు ఒకటే అయ్యి ఆ టైంలో వాళ్ళని కలవగలం అనమాట. ఇప్పుడు ఇక్కడ రుద్ర కూడా ఆ ఆరా ఇప్పుడు వాళ్ళ ఆరాతో పిల్లల ఆరాతో కలిసిపోయింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సామీప్యాన్ని అనుభూతి చెందుతూ ఉన్నాడు. కానీ
తను దూరంగా ఉన్నాడు, వాళ్ళెలా ఉన్నారో తెలీదు అనే బాధ ఒకటుంది కాబట్టి, ఆ బాబు ఏడుస్తూ ఉంటే తను తట్టుకోలేకపోయాడనమాట. వెంటనే లేసి కూర్చున్నాడు. ఇంక నిద్రపోలేకపోతున్నాడు. ఆ ఏడుపే గుర్తొస్తోంది. ఏమైంది అనే టెన్షన్ అనమాట ఆయనకి. అతడు ఎవ్వరినీ నిందించలేదు. ఎవరి పట్ల ఏ అపకారమూ చేయలేదు. తన జీవిత భాగస్వామి పట్ల విశ్వాసంగా ఉండకపోవటమే నేరమైతే, అందులో తానొక్కడే బాధ్యుడు కాడు. అతనిలోని పెద్ద మూర్ఖత్వం ఏంటంటే, తన ప్రియతములు అనుకున్న వారి పట్ల, వారి అసలు నైజం పట్ల గ్రుడ్డిగా ఉండటం. ఆయన ఏమీ చేయలేదు. ఈయనది తప్పు కూడా కొంచెం ఉంది. మనకు ముందు చెప్పినట్టుగా ఈయన తప్పు కూడా కొంచెం ఉంది. కానీ ఈయనొక్కడే దానికి బాధ్యత కాదు. కానీ తన ఎవరైతే తను నమ్మాడో, తన వాళ్ళనుకున్నారో వాళ్ళ చేతనే ఈయన రుద్ర మోసగించబడ్డాడు. అదే ఇప్పుడు ఈయన జీవితమంతా ఇలా తలకిందులైపోవడానికి కారణమైపోయిందనమాట. వారు తన పిల్లల మనసుల్లో అసహ్యాన్ని, ద్వేషాన్ని నింపి వారి అమాయక బాల్యంతో ఆడుకున్నారు. వారి కంట్రోల్‌లో ఉంచుకోగలిగారు. రుద్ర తన సిలువతో జీవించగలుగుతున్నాడు. రుద్రకి ఆశ్చర్యం కలుగుతోంది. తన పిల్లలను అంత భయంకరంగా ప్రభావితం చేసి, వాళ్ళ విరిగిన మనస్సులతో, హృదయాలతో ఆడుకుంటూ, వారు వారి సిలువలను ఎలా మోస్తున్నారో అని. మనకు బాబా చెప్పారు కదా! ఏ కర్మైనా మనం ఏదైతే అనుభవానికి తెచ్చుకున్నామో, మనం ఎంతైతే మోయగలమో అంతటి సిలువనే మనకు ఆ పరమాత్ముడు పెడతాడు, ఇస్తాడు అనేసి. ఈయన చేసిన తప్పుకు ఈయన బాధపడుతూ ఉన్నాడు. ఆ దాన్నే మోయలేకపోతూ ఉన్నాడు. ఆ బాధనే. మరి వీళ్ళు అతన్ని ఎవరైతే మోసగించారో ఆ పిల్లల్ని, అమాయకులైన పిల్లల్ని మాయమాటలు చెప్పి ఇతనికి అగెయిన్స్ట్‌గా తయారు చేసిన వాళ్ళకి వాళ్ళు చేసినది తప్పు అని వాళ్ళ అంతరాత్మకి తెలుస్తుంది. ఎప్పుడో ఒకసారైనా వాళ్ళకైతే వాళ్ళకి తెలుస్తుంది కదా! మరి అలాంటి తప్పు చేశాను అనే ఫీలింగ్ వాళ్ళు మోస్తూ ఉండాలి. పైకి ఈయనని ఏం చెప్తూ ఉన్నా ఈయనకు, వాళ్ళ తప్పైతే వాళ్ళకి అంతరాత్మకు తెలుసు కాబట్టి, ఆ బాధని వాళ్ళు మోయాలి. అది ఎలా మోస్తున్నారో వీళ్ళు, నేనిదే మోయలేకపోతున్నాను అనుకుంటున్నాడనమాట. పిల్లలు కూడా అంత సులభంగా ఎలా మారిపోగలిగారు? ఎలా తండ్రిని అంటే తనని అసహించుకోగలిగారు? వారిని తన జీవితం కన్నా ఎక్కువగా ప్రేమించాడే. రుద్ర కొడుకు తన మనసులోకి వచ్చి తన ఎమోషన్స్‌తో ఆడుకోవడం అడ్డుకోలేకపోతున్నాడు. తన కొడుకును తాను ఎంతో మిస్ అవుతున్నాడు. తరచూ ఆశ్చర్యపోతూ ఉంటాడు రుద్ర. ఓ చిన్న బాలుడు ఉంగరాల జుట్టుతో ఉండి తన జ్ఞానాన్ని, వేదాంతాన్ని నాశనం చేసి ఎలా ఇంత పెద్దవాడిని ఏడిపించగలుగుతూ ఉన్నాడు? ఇంత బాధని చిరునవ్వు వెనకాల దాచిపెట్టి జీవించగలుగుతూ ఉన్నా, ఈ ఉంగరాల జుట్టు పిల్లాడు తన ముద్దులతో, హస్కీ గొంతుతో, వెచ్చని కౌగిలింతలతో మళ్ళీ రుద్రని ఏడిపిస్తూ ఉన్నాడు. ఈయన ఎంత ట్రై చేస్తూ ఉన్నా కూడా పిల్లల మీద ప్రేమ మాత్రం ఆయన ఓవర్‌కమ్ అవ్వలేకపోతూ ఉన్నాడు. అందుకే ఆ బాబు గుర్తొచ్చినప్పుడంతా కూడా అంత జ్ఞానము పోయి పక్కకెళ్ళిపోయి బాధ అనేది అవుతోంది. తన పిల్లలు తనని మిస్ అవుతూ ఉన్నారా? తన గురించి ఆలోచిస్తున్నారా? కలగంటున్నారా? తన కొడుక్కి గుర్తుంటుందా? వాడిని తాను నిద్రలేపడం, సోఫాలోకి తీసుకెళ్ళి ప్రోటీనెక్స్ పాలు కలిపి ఇవ్వటం. వాడేమో టీవీలో కార్టూన్ నెట్వర్క్ చూడటం, వాడికి స్నానం చేయించటం, డ్రెస్ చేయటం, బైక్ మీద ట్యూషన్‌కి, లంచ్‌కి, స్కూల్‌కి దిగబెట్టటం, మళ్ళీ స్కూల్ నుంచి తీసుకురావటం, రాత్రిళ్ళు నిద్రలో తనని గట్టిగా పట్టుకోవటం. బాబూ, వీటిలో ఏ కొన్నైనా నీకు గుర్తున్నాయా? మనకి ఎప్పుడైనా కూడా దగ్గర ఉన్నప్పుడు అన్ని పనులు చేస్తూ ఉన్నప్పుడు అవన్నీ తెలీదు. అంటే అవన్నీ గ్రాంటెడ్‌గా తీసుకొని చేసుకుంటూ వెళ్ళిపోతాం. పెద్దగా ఆలోచించం వాటి గురించి. ఎవ్రీడే చేసే పనులు. కానీ ఒకరు దూరం అయినప్పుడు ఆ బాధ ఇంకా ఎలా ఉంటుందంటే వాళ్ళు చేసే చిన్న చిన్న పనులు కూడా అన్నీ గుర్తొస్తూ ఉంటాయి. మనం వాళ్ళకెలా చేసింది, వాళ్ళు మనలతో ఎలాగా ఉండింది, ఆడింది అన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా! ఇప్పుడు రుద్ర కూడా అదే స్టేజ్‌లో ఉన్నాడనమాట. అతనికి తెలుసు అతని కూతురు తనని మిస్ కాదని. ఏ కారణం వల్లనో రుద్రకి వ్యతిరేకంగా మారిపోయింది తాను. కారణం ఆ భగవంతుడికే తెలుసు. ఆమె తనని అసహ్యించుకుంటోంది. రుద్ర ఒకసారి దీర్ఘంగా శ్వాసించాడు. ఎవరికైతే తాను అత్యుత్తమమైన దాన్ని ఇచ్చాడో వాళ్ళు తననెలా అసహ్యించుకోగలుగుతున్నారు? తన నిస్వార్థ ప్రేమను అందించి తిరిగి ఏమీ ఆశించకుండా ఉన్నా సరే తనని ఎలా అసహించుకోగలుగుతున్నారు?
రుద్ర లేచి నుంచున్నాడు. సిగరెట్ వెలిగించాడు. కాటేజీ బయటకు వచ్చి బీచ్‌లో నడవసాగాడు. అతని కుక్క స్నేహితులు తన ప్రక్కనే నడుస్తూ ఉన్నాయి. వాటికి ఆశ్చర్యం. ఎందుకు తమ స్నేహితుడు ఇంత లేట్‌గా బీచ్‌లో నడుస్తున్నాడా అని. ఎందుకు కళ్ళల్లో నుండి నీళ్లు కారి గడ్డం గీసుకొని అతని చెంపల మీద జారుతున్నాయి అని వాటికి ఆశ్చర్యం. కాసేపటికి రుద్ర తన నల్ల వ్యానులో ఎక్కి వెనకాల సీటులో తన ఫ్రెండ్స్ అంటే కుక్కలు సౌకర్యవంతంగా ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించుకుని నెమ్మదిగా డ్రైవ్ చేయసాగాడు. పైనుండి చంద్రుడు తనని చూస్తూ ఉన్నాడు. లెనార్డ్ కోహెన్ పాడిన ఓ విషాద గీతం ఆ రాత్రిలో ప్రతిధ్వనిస్తోంది. తన కొడుకుకి ఇతనంటే చాలా ఇష్టమే కానీ కూతురికి మాత్రం ఆ రుద్ర అంటే ఏదో ఒక వ్యతిరేక భావం ఉంది. ఆల్రెడీ ఆ అమ్మాయి మనసు విరిచేశారనమాట. ఆ అమ్మాయికి ఎందుకో తనంటే అసహ్యం ఎందుకనేది తెలీదు. తండ్రిగా తనని యాక్సెప్ట్ చేయట్లేదనమాట ప్రేమగా. ఎంత ప్రేమ ఏమీ ఆశించకుండా మనం పిల్లల మీద చూపిస్తూ ఉంటాము. ఎప్పుడు ఏ తల్లిదండ్రులైనా కూడా. అది ఈయన తీసుకోలేకపోతూ ఉన్నాడనమాట. సో, ఇంకా ఇలాగా ఈ బాధలో ఆయన అలా బీచ్‌లో మళ్ళీ వాక్ చేయటం ఇది జరుగుతోంది. ఆ రోజు బాగా ప్రొద్దెక్కి లేచాడు రుద్ర. అతడికి ఇక కాటేజీ వదిలేసి నల్ల వ్యానులో ప్రయాణించాలని ఉంది. ఒక ప్రదేశంలో ఎక్కువ కాలం ఉండలేడు తాను. కుక్కలు తోటలో ఉండి ఇతడిని చూడగానే తోకలు ఊపాయి. రుద్ర వాటి వంక చూసి చిరునవ్వు నవ్వాడు. వెంటనే అతని మీదకి ఒక్క ఉదుటున దూకాయి. వాటిని నెమ్మదిగా తట్టాడు రుద్ర ప్రేమతో. 3 వేర్వేరు గిన్నెల్లో పాలు పోశాడు. ఆ పాలల్లో కాసిని బిస్కెట్లు, బ్రెడ్ నలిపివేశాడు. బ్లాండీకి బ్రెడ్ పాలల్లో వేస్తే ఇష్టం ఉండదు. బ్రెడ్‌ను అలాగే తినడం ఇష్టం దానికి. కాబట్టి దానికి మాత్రం 3 బ్రెడ్ ముక్కలను పక్కనే గడ్డి మీద పెట్టాడు. తోకలు ఊపుతూనే ఉన్నాయి కుక్కలు. వాటి బ్రేక్‌ఫాస్ట్ రుద్ర తయారు చేసే వరకు ఓర్పుగా ఎదురు చూస్తూ ఉన్నాయి. ఓకే. ఇంకా వచ్చి తినండి అనగానే గబగబా వచ్చేస్తాయి. కానీ ఈరోజు రుద్ర వాటికేసి చూసి వచ్చి తినండి అన్నట్లు సైగ చేశాడు. వెళ్ళి కాటేజీ మెట్ల మీద కూర్చున్నాడు. మామూలుగా అయితే పరిగెట్టుకుంటూ వచ్చేవి. ఈరోజు వాటి మాస్టర్ కళ్ళలో విషాదం, బాధ చూశాయి. అవి కూడా నెమ్మదిగా బరువుగా పాలగిన్నెల వైపు నడిచాయి. బ్లాండీ రుద్ర వైపు చూసింది. రుద్ర మళ్ళీ ఓసారి నవ్వి తినమని చెప్పాకే గిన్నెలో మూతి పెట్టింది. బ్లాండీ రుద్ర మాటలతో తినమని చెప్పే వరకు తినదు. అంత విశ్వాసంగా ఉంటాయి కుక్కలనేవి. ఆ బ్లాండీ మాస్టర్ చెప్తే గాని యెస్ తిను అంటే గాని తినదంట. కలలో కాకుండా నిజంగానే వాళ్ళతో తాను గడిపానా అనిపిస్తోంది రుద్రకి. ఓ రోజంతా ఏదో ట్రాన్స్‌లో ఉన్నట్టు గడిచిపోయింది. అదృష్టవశాత్తు ఆ రోజు ఛానలింకెవరూ రాలేదు. బాబా ఎక్కడికి వెళ్ళినట్టు? దాదాపు నెలయింది మాయమై. తాను ఆ జ్ఞానిని, ఆ సాధువును, అతని సామీప్యాన్ని, ప్రేమగా చూసే ఆ కళ్ళని ఎంతో మిస్ అవుతున్నాడు. బాబా మాటలతో రుద్ర చిన్న పిల్లాడిలా నవ్వేవాడు. ఆ రాత్రే మళ్ళీ రుద్ర తన నల్ల వ్యాన్‌లోకి వెళ్ళాడు. తలుపులు తెరిచిపెట్టి అందులో పడుకున్నాడు. తన ముగ్గురు స్నేహితులు అతనికి కొన్ని అడుగులు దూరంలో గడ్డిలో ఉండి అతడిని మధ్య మధ్యలో చూస్తూ ఉన్నాయి. నీకు మేమున్నాము. నువ్వు ఒంటరివాడివి కావు అని చెప్తున్నాయా అని అనిపిస్తోంది. పాపం ఆ కుక్కలు ఆ ఎమోషన్స్ అవి నోటీస్ చేస్తన్నాయి. ఏదో మా రుద్ర దిగులుగా ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడని అవి కూడా డల్ అయిపోయినాయన్నమాట. అందుకే తిండి తినటానికి కూడా తొందరగా రావట్లేదు. అంత హుషారు లేదు వాటిలో కూడా. మధ్య మధ్యలో రుద్రాన్ని చూసుకుంటూ ఉన్నాయన్నమాట ఎలా ఉన్నాడు అని. వాటి వెనకాల ఇసుక, ఆపై అలలు, సముద్రం పాడే జోలపాట తన కోసమా? లేక ప్రపంచాన్ని తన వెండి వెలుగులో జలకాలాడిస్తున్న చంద్రుడి కోసమా? 3 రోజుల తర్వాత మళ్ళీ ఛానలింగ్ కోసం తిరిగి వచ్చాడు రుద్ర. తన నోటి మాటలు, దయ, సానుభూతితో స్పందించడం, సీరియస్ ప్రాబ్లమ్స్‌కి చిన్న చిన్న పరిష్కారాలు సూచించడం మొదలైన వాటి వల్ల జనం రుద్ర ఉన్న కాటేజీకి
ఈ గమ్మత్తుగా ఉన్న హిప్పీ యువకుడికి దగ్గరకు వస్తున్నారు. అంతే కదా! ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా సరే అన్నీ అంటే మీ లైఫ్‌లో ఇది జరుగుతోంది. అన్నీ చెప్తున్నారు. దాంతో వినేవాళ్ళకి నమ్మకం ఒస్తోంది. నమ్మకం ఒచ్చింది కాబట్టి ఏదైతే బాబా రుద్ర ద్వారా ఒక చిన్నది దాన ధర్మాలు చేయమంటున్నారు. మీరు చేసే పని మీద మీరు దృష్టి పెట్టండి అంటున్నారు. చిన్న ప్రార్థన ఇప్పుడు అగ్నితో ధ్యానం కానీ ఇవన్నీ కూడా చిన్న చిన్నయి చెప్తున్నారు. సో అదేంటి అదొక ట్రస్ట్ క్రియేట్ అయిందనమాట. ఓకే. హి నోస్ వాట్ హి ఈస్ డూయింగ్. ఏదో శక్తి ఉంది తినలో అని తను చెప్పిన చిట్కాలు కూడా ఫాలో అయ్యి హ్యాపీగా ఉంటున్నారనమాట. అలా పాపులర్ అయిపోయాడు రుద్ర. రుద్ర కన్నీళ్లు బాబా పాదాలు తడుపుతున్నాయి. దయచేసి నన్ను వదిలిపెట్టొద్దు బాబా, నాకేమీ అక్కర్లేదు. మానవ సంబంధాలు వద్దు, మనశ్శాంతి వద్దు, స్వర్గం కూడా వద్దు. నువ్వుంటే చాలు. నన్ను వదిలి వెళ్ళొద్దు బాబా, కన్నీళ్లతో ప్రాధేయపడ్డాడు రుద్ర. బాబా రుద్ర తల నిమురుతున్నారు. నేనెక్కడికి వెళ్ళగలను నువ్వు నన్ను వద్దనుకుంటే తప్ప? ఏ హృదయం నన్ను పిలుస్తుందో అక్కడ నేను ఎప్పుడూ ఉంటాను. నా పిల్లలను నేను ఎప్పుడూ వదలను. వాళ్ళు నన్ను మర్చిపోయినా సరే. సో, మన బాబా వచ్చేశారు. వచ్చేశాక ఇంక రుద్ర ఇంక వద్దు, నాకేమీ వద్దు, నువ్వు ఇక్కడే ఉండు అనేసి అడుగుతున్నాడు. కానీ బాబా చెప్తున్నారు, నువ్వు వద్దనుకుంటే తప్ప నేనెక్కడికి వెళ్ళగలను, ఎక్కడికి వెళ్ళలేను. నేనిక్కడే నీతోనే ఎల్లప్పుడూ ఉన్నానని చెప్తూ ఉన్నారు బాబా. నీవు నా సామీప్యాన్ని అనుభూతి చెందాలంటే అబ్బాయి, నువ్వు అన్ని వేళలా నన్ను గుర్తుంచుకోవాలి. ఇంతే నేను అడిగేది. కానీ అబ్బాయ్, నువ్వెప్పుడూ నాతోనే ఉన్నావు. ప్రతి భోజనము నేను నీతో చేస్తున్నాను. ఎప్పుడూ ముందుగా నాకే భోజనం పెడతావు కదా! నేను నీతో కలిసి అన్ని సూర్యోదయాలు, సూర్యాస్తమయాలు చూశాను బాబా అన్నాడు. బాబాని మనం చేయాల్సిందంతా మనం గుర్తుపెట్టుకోవడం ఆయనని. ఆయనెప్పుడూ మనతోనే ఉంటాడు. జస్ట్ ఆయనను తలుచుకుంటే చాలు. ఆయనెప్పుడూ మన దగ్గరే ఉంటారనమాట. ఏ హృదయం పిలుస్తుందా అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. వాళ్ళు వెంటనే కనెక్ట్ అయిపోతారు. మనమే పిలవం వాళ్ళని. ఈ మీడియంషిప్, ఛానెలింగ్ లాంటి బరువైన ఆధ్యాత్మిక బాధ్యత నాకు వద్దు బాబా. నువ్వు భౌతికంగా, ఆధ్యాత్మికంగా నా దగ్గర ఉంటే చాలు ప్రాధేయపడ్డాడు రుద్ర. అబ్బాయ్, భౌతికంగా, ఆధ్యాత్మికంగా చూడటానికి ఎవరికైనా కళ్ళుండాలి. చాలాసార్లు భగవంతుడు చెబుతాడు చూడమని. కానీ నిర్లక్ష్యం చేస్తారు మనుషులు. జీవితం చాలా గమ్మత్తయింది. నువ్వు భ్రమలలో ఇరుక్కుపోకు. భగవంతుని మీద, గురువు మీద మరింత దృష్టిని ఉంచు. నువ్వు గురువు లేదా భగవంతుని సామీప్యాన్ని అనుభూతి చెందుతావు. శిష్యుల సమీపంలో వాళ్ళు ఉండి తీరాల్సిందే. అది వాళ్ళకి తప్పనిసరి. నేను భౌతికంగా నీ దగ్గర కొన్ని రోజులు ఉంటాను. హీలింగ్ విషయంలో నీకు కొన్ని సంగతులు చెప్పాలి. అలాగే టీ చేయడంలో కూడా పురాతన విజ్ఞానాన్ని నీకు అందించాలి. ఇది మాత్రం నీవు బాబా అని పిలిచే ఈ ముసలాయనకి తలకు మించిన పనే. హహహ నవ్వాడు బాబా. బాబా చెప్తూ ఉన్నారు, నువ్వు తలుచుకుంటూ ఉంటే చాలు. నువ్వు గురువు మీదే దృష్టిని ఉంచు. ఆయన ఎప్పుడు నీ దగ్గరే ఉంటాడు. అంతేకాకుండా బాబా ఇంకా కొద్ది రోజులు ఉంటానని చెప్తున్నాడు. తనతో ఉండి తనకన్నీ నేర్పిస్తారట. అంటే ఇంకా ఈ ఛానలింగ్కి ఏవేవి అవసరమో, ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలో చెప్తారేమో బాబా. ఇద్దరు టీతో పాటు ఎవరో తనకి అర్పించిన కుకీస్ను తిన్నారు. కిచెన్ అంతా ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన వస్తువులతో నిండిపోయి ఉంది. కొందరు పువ్వులిస్తారు, నూనెనిస్తారు, అగరబత్తీలు తెస్తారు, సిగార్స్ తెస్తారు, కుకీస్ ఇస్తారు, కొందరు డబ్బు ఇస్తారు. అన్నీ ముందు బాబా ఫోటో ముందు పెడతాడు రుద్ర. ఇప్పుడు అవన్నీ బాబాకు చూపించాడు. బాబా నవ్వారు. నా పొగాకు ఎక్కడుంది? అడిగాడు బాబా. రుద్ర లేచి బాబా కోసం ఉంచిన సిగార్లు, పొగాకు ఇచ్చాడు. బాబా చిన్న పిల్లాడిలా అన్నింటినీ చూసి మళ్ళీ రుద్రకే తిరిగి ఇచ్చేశాడు. బాబా చెప్పారు కదా, నువ్వైతే ఏమీ అడగకు, వాళ్ళు ప్రేమతో ఏదైనా ఇస్తే తీసుకొని. అక్కడ ఒక టేబుల్ బాబా ఫోటో పెట్టారు. ఎవరైనా ఏదైనా ఇవ్వాలి అనుకుంటే అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారనమాట. అలాగే ఎన్నో వస్తువులు వీళ్ళకి ఇస్తూ ఉన్నారు రుద్రకి. నీవు నా ముందు ఏవి పెడుతున్నావో వాటిని నేను అందుకుని నిన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నాను. నీ ఆహారం, నీ ఆనందం, నీ బాధ, నీ సందేహాలు అన్నీ నాతో పంచుకో. నీ భ్రమలు, నీ ప్రేమ,
నీ విశ్రాంతి లేకపోవటం ఇవన్నీ కూడా నాతో పంచుకో. దేని నుండి కూడా నన్ను దూరం చేయొద్దు. నేనే నువ్వు, నువ్వే నేను అబ్బాయి. నేను సూర్యోదయాన్ని, సూర్యాస్తమయాన్ని కూడా. నేనే అగ్నిని, కాంతిని, అది ఇచ్చే వెచ్చదనాన్ని. నన్ను ఎప్పుడూ పదార్థం నుండి, మనస్సు నుండి వేరు చెయ్యకు. నేనే అన్నీ, నేనే అంతా. అన్నీ నావే. జీసస్‌లో, జొరాస్టర్‌లో, రాముడిలో, మెహర్ బాబాలో, కాళీలోనూ నేను ఉన్నాను. వాళ్ళు నాలో ఉన్నట్టుగానే మేమంతా ఒక్కటే. ఒక్కదానిలోనే ఉన్నాం. మూర్ఖులు మమ్మల్ని వేర్వేరుగా చూస్తారు. తెలివిగా ఉండు. అలల్ని సముద్రం నుండి వేరు చేయగలవా? మంట నుండి కాంతి వేరు కాగలదా? పండు విత్తనం నుండి వస్తుంది. తిరిగి మరిన్ని విత్తనాలను మరిన్ని పండ్ల కోసం ఇస్తుంది. ప్రకృతి ఎప్పుడూ దేన్నీ వేరుగా చూడదు. మానవజాతే మూర్ఖంగా వేరు చేసి అర్థం పర్థం లేని ఆధిక్యాన్ని నిలుపుకోవాలని చూస్తుంది. రా, అలా కాసేపు నీ ముగ్గురు స్నేహితులతో కలిసి నడుద్దాం చెప్పడం ఆపారు బాబా. బాబా చెప్తూ ఉన్నారు ఎంత చక్కగా. నువ్వు ఈ టీ కానీ, ఫుడ్ కానీ నా ముందు పెడతావో అవి నేను స్వీకరిస్తున్నాను. కేవలం అవే కాదు, అన్ని రకాలుగా అంటే నీ సంతోషమైనా, బాధైనా, నీ ప్రేమనైనా, ఏ ఎమోషన్ అయినా నీకు ఏది అనిపిస్తే నీలో ఏది ఉంటే అది నాకు అర్పించు. అంటే ఎల్లప్పుడూ నన్ను గుర్తుపెట్టుకో. నీలోనే నేను ఉన్నాను. నీలోనే కాదు అంతటా ఉన్నాను. అన్నీ నేనే అనేసి చెప్తున్నారు. అంటే బాబా చరిత్రలో కూడా మనం చూస్తూ ఉంటాం. అందరి అంటే కుక్క అయినా, మనిషి అయినా, ఏదైనా అందరిలో ఉండే ఆత్మను నేనే అనేసి చెప్తూ ఉంటారు బాబా. అంటే అన్నిట్లో ఉన్న ఆత్మ ఒక్కటే. ఇప్పుడు మనకు బంగారం ఉంటుంది. బంగారంతో కమ్మలు చేయించుకున్నా, చైన్ చేయించుకున్నా, వడ్డాణం చేయించుకున్నా, రింగ్ చేయించుకున్నా, ఏది చేయించుకున్నా అన్నిట్లో ఉండేది బంగారమే అయినట్టు, బాబా కూడా అలాగే అంతటా అన్నింట్లోనూ ఆయనే ఉంటున్నాడు. ఆయన అంతటా ఒక్కటే. అంటే వన్నెస్ అనేది చూస్తున్నారు. కానీ మనం వేరు చేసి ద్వంద్వత్వంతో చూస్తూ ఉన్నామనమాట. సుఖము, దుఃఖము, ఆనందము, బాధ అంటూ ఇలాగా అన్ని రకాలుగా డిఫరెన్షియేట్ చేసి ప్రతిదీ చూస్తున్నాం. ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తూ, అన్నీ ఆయనకు అర్పిస్తూ, అలా ఉన్నప్పుడు ఆయనని మనము అనుభూతి చెందగలుగుతామనమాట. అదే చెప్తున్నారు బాబా మనకి. మూర్ఖులు మమ్మల్ని వేరువేరుగా చూస్తారు. అందరము ఒక్కటే. అందరిలో ఉండే భగవంతుడు. అంటే ఆ భగవంతుడు అన్నిట్లోనూ ఒకటే. ఏ పేరుతో పిలిచినా ఆ పరమాత్మ ఒక్కటే. ఇప్పుడు త్రిమూర్తులు అన్నా కూడా ఒకే పరమాత్మ తత్వమే సృష్టి చేస్తూ ఉన్నప్పుడు బ్రహ్మగా, పోషిస్తూ ఉన్నప్పుడు విష్ణువుగా, లయం చేస్తూ శివుడిగా మనకు కనపడతారు. కానీ వాళ్ళంతా ఒక్కటే. అంతా పవర్ అంతా, ఎనర్జీ అంతా ఒక్కటే అన్నట్టుగా చెప్తూ ఉన్నారనమాట బాబా. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. వన్నెస్ అనేది మనం ప్రాక్టీస్ చేయటం. బాబా 'రబ్దా' ఇదే సీరీస్‌లో 'రుజువే భరూచాస్' బుక్ 'రబ్దా' అని ఉంది. అది కూడా ఇలాగే ఒక అతని ఆహ్, చనిపోవటం చనిపోయే అతను వెంటిలేటర్ మీద ఉన్న అతనికి బాబా మాట్లాడటం ఇదంతా జరుగుతుంది. అందులో చెప్తారు బాబా, నేనసలు వచ్చిందే వన్నెస్ టీచ్ చేయటానికి. అందరూ ఏకత్వము అంటే ముస్లిమ్స్ ఖురాన్ చదువుకున్నా, హిందువులు శాస్త్ర గ్రంథాలు ఏదైనా చదువుకున్నా అందరూ చెప్పేది ఒకటే. ఎందుకు ఒకటే చెప్తున్నామంటే మీరు కూడా అందరూ తెలుసుకుంటారు. ఈ మతాలు పిచ్చిలో పడి కొట్టుకోవటం, ఒకళ్ళే గొప్ప, ఒకళ్ళు తక్కువ అని చెప్పుకోవటం ఇవన్నీ కాదు మేము ఎంకరేజ్ చేసింది. వచ్చిందే ఆ వన్నెస్ టీచ్ చేయటానికి అని దాంట్లో క్లియర్‌గా చెప్తారు. అందులో బాబా ఏం చెప్తారంటే, నేనొక టీచర్ లాంటివాడిని. ఒక డెడికేటెడ్ టీచర్ లాంటి వాడిని నేను. ఇప్పుడొక స్కూల్‌లో తీసుకునంటే కొంతమంది టీచర్సు ఆ పిల్లలు బాగా చదువుతున్నారా లేదా అని చాలా డెడికేటెడ్‌గా పనిచేస్తారు. ఊనే జీతం తీసుకోవటం, వెళ్ళిపోవటం కాకుండా దే జస్ట్ గో అబోవ్ అండ్ బియాండ్ టు హెల్ప్ ద స్టూడెంట్స్ అన్నమాట. అలాంటి గురువు, సమర్థ సద్గురువు సాయిబాబా. ఆయన నేను వీళ్ళందరికీ హెల్ప్ చేయటానికే నేనున్నాను. వీళ్ళ ఆధ్యాత్మిక ఉన్నతికి, ఆత్మోన్నతికి నేను హెల్ప్ చేస్తాను అని ఇంకా 11థ్ డైమెన్షన్ దగ్గర ఆగిపోయారు. 12థ్ డైమెన్షన్‌కెళ్తే మనకి దేవతలు ఆహ్, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దత్తాత్రేయ ఇవన్నీ చెప్పుకుంటాం. 12థ్‌కి వెళ్ళకుండా 11థ్ దగ్గర ఆగిపోయి సాయిబాబా మన కోసమే ఇక్కడున్నారు. అందుకే మీరు పిలవండి నేనొస్తాను, మీకు సహాయం చేస్తాను అని చెప్తారు. హి ఈస్ ఎ డెడికేటెడ్ టీచర్. ఆయనకి ప్రిన్సిపల్ అయ్యే పోస్ట్ ఇస్తాను అన్నా సరే, ఆయన రిజెక్ట్ చేశానని చెప్తారు.
ఆ! ప్రిన్సిపల్ అయిపోతే ఏంటంటే పిల్లలకి దూరం అయిపోతారు. అది అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్. ఇప్పుడు ఈ బ్రహ్మ, విష్ణు, మహేశ్వర్లు ఇవందరూ ఏంటంటే వాళ్ళది అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ లాంటి వాళ్ళాళ్ళు. ఈయన నేను వెళ్ళను. నాకు అడ్మినిస్ట్రేషన్ ఒద్దు. నాకు టీచర్ జాబే కావాలి. ఎందుకంటే అదే నాకు క్లోజ్‌గా కనెక్షన్ ఉంటది పిల్లలతో. సో, హ్మ్. ఐ డోంట్ వాంట్ టు లీవ్ థిస్ జాబ్ అని అట్లా ఒక గురువుగానే ఉండిపోయా. అది ఆ చాయిస్ ఆయన తీసుకున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి. సాయిబాబా అందుకే చాలా క్లోజ్‌గా ఫీల్ అవుతాం మనం అందరం కూడా. పిలిస్తే పలుకుతారు అన్నట్టు దానికి బిహైండ్ సాయిబాబానే ఈ మాటలు చెప్తారనమాట 'రబ్దా' పుస్తకంలో. చాలా బాగా అనిపిచ్చింది. ఆ ఎగ్జాంపుల్ కూడా బాబానే చెప్పారు. ఆ! ఒక టీచర్‌తో పోల్చి. చాలా బావుంది. బాబా యాక్చువల్‌గా ఆయన అవతారమే మెయిన్‌గా ఈ హిందూ, ముస్లింల మధ్య ఇవన్నీ కూడా అసమానతలన్నీ కూడా రూపుమాపాలని ఆయన వచ్చాడు. అందుకే ఆయన ముస్లింలా కనపడుతూనే హిందూ పద్ధతులు పాటించడం, చెవులు కుట్టించుకొని, దుని వెలిగించడం, తులసి కోట పెట్టడం ఇవన్నీ చేస్తూనే మళ్ళీ ముస్లింలాగా ఉండి అంటే మీట్ తినటం కానీ, వాళ్ళతో అన్ని ఖురాన్ చదివించటం, ఇవన్నీ చేసి మెయిన్‌గా ఇది తొలగించటానికి ఆయన వచ్చాడు. తర్వాత ఎప్పుడైనా కూడా ఎ ఎ గురువు సమర్థ సద్గురుడు అంటే బాబా తప్ప ఎవరు గుర్తు రారు. ఆయన అవును. మెయిన్ ఇంకా ఇలాంటి టీచర్ ఆయన అంతే. యాహ్! అవును. అదే క్రమక్రమంగా నేను చెప్పే సాయి తత్వం పోయి సాయి పాలిటిక్స్ మొదలుపెట్టారు మీరు అని చెప్తారు దాంట్లో. దట్స్ వాట్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ హ్యాపెనింగ్. నేను ఒక తత్వాన్ని నేర్పించడానికొస్తే మీరు దాని ఎనకాల అదంతా మర్చిపోయి పాలిటిక్స్ మొదలుపెట్టారు అని. గుర్తుంచుకో అబ్బాయి. హీలింగ్‌లో మొట్టమొదటి నియమం ఏమిటంటే, భగవంతుడు మరి గురువు మాత్రమే హీల్ చేస్తారు. నువ్వు కాదు. నువ్వు మాధ్యమం మాత్రమే. అదే గుర్తుపెట్టుకోవాలి. ఎవరికైనా ఏదన్నా మనకి మెసేజెస్ కానీ వస్తున్నట్టు ఉంటే, మనల్ని ఒక మాధ్యమంగా వాడుకొని, అది బయటికి అందించటానికి చెప్తున్నారు కానీ, మనకి అంటే రోజు మిర్రర్‌లో చెక్ చేసుకోవాలి. మనకు 2 కొమ్ములొస్తున్నాయిగా బానే ఉన్నామా అని. అదొకటి చెప్తున్నారు. మరెవ్వరూ హీల్ చెయ్యలేరు. ఇతరులు కేవలం హీలింగ్ చెయ్యటానికి ఛానల్ మాత్రమే. ఇక నువ్వు అబ్బాయి ఒక మీడియంవి, ఒక పియానోవి. నీ నుంచి దివ్య సంగీతం ప్రవహిస్తుంది. నువ్వు సంగీతకారుడివి కాదు. సంగీతానివి కాదు. కేవలం ఒక ఇన్‌స్ట్రుమెంట్‌వి. కానీ ఆ ఇన్‌స్ట్రుమెంటు అంటే పనిముట్టు మంచి ట్యూన్‌లో ఉండాలి. సరిగ్గా పొందికగా అమరి ఉండాలి. తీగలు మరీ బిర్రుగా ఉండకూడదు. అలా అని మరీ వదులుగాను ఉండకూడదు. కాబట్టి పనిముట్టు చాలా ముఖ్యమైనది. సంగీతకారుడు ఎంత నైపుణ్యం గలవాడైనా, సంగీతం ఎంత మెలోడియస్‌గా ఉన్నా, ఇన్‌స్ట్రుమెంట్ సరిగ్గా లేకపోతే ఆ సంగీతం వినసొంపుగా ఉండదు. మిలియన్ల కొద్దీ ఇన్‌స్ట్రుమెంట్సు ఉంటాయి. కానీ కొందరే మాస్టర్ మ్యూజిషియన్స్‌గా అంటే అద్భుత సంగీతజ్ఞులుగా ఉంటారు. అందుకే ఇన్‌స్ట్రుమెంట్‌ని సరైన స్థితిలో ఉంచుకోవాలి. అంటే మన బాడీని సరిగ్గా ఉంచుకోవాలి అని చెప్తున్నారు. మన శరీరము, మన మనస్సు అంతా క్లీన్ అండ్ ప్యూర్‌గా ఉంటేనే మనకి దివ్యాత్మలతో ఆ అనుసంధానం అనేది ఏర్పడుతుంది. భవిష్యత్తు సంఘటనలు చెప్పడానికి, సమస్యల పరిష్కారాలు సూచించటానికి ఛానెల్‌గా ఉండటం అంటే స్వస్థత చికిత్సలు సూచించడం కూడా జరుగుతుంది. నీ పిల్లలనే తీసుకో. వాళ్ళు అనారోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళు నీ వైపుకి లాగబడతారు. నీ ఒళ్ళో నిద్రపోతారు లేదా నిన్ను గట్టిగా పట్టుకుంటారు. నువ్వు వాళ్ళతో పగలు, రాత్రి గడుపుతావు. చాలా సార్లు వాళ్ళు కాస్త నయమవుతారు. రిలీఫ్ ఫీలవుతారు. అంతే కదా! మనం గూడా పిల్లలేదైనా సిక్కయ్యారు, జ్వరం వచ్చింది ఏదన్నా అంటే దగ్గరగానే ఉంటాం. వాళ్ళకి క్లోజ్‌గా ఉండి ఒళ్ళో పడుకోబెట్టుకొని వాళ్ళకి మందులివ్వటం కానీ, వాళ్ళ దగ్గరే పడుకోవటం గానీ ఇవన్నీ చేస్తాం. అలాగే చెప్తున్నారు బాబా కూడా. నువ్వలాగా ఎలా చేస్తే పిల్లలకి ఎట్లా రిలీఫ్ అవుతుందో ఇప్పుడు నెక్స్ట్ దాని కంటిన్యూషన్ చెప్తున్నారు. ఇలా చాలామంది పిల్లల్లో జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఒంట్లో బాగాలేనప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల్లో అమ్మమ్మ, తాతయ్యలో ఒక పెద్ద అలవాటైన పని మనిషో లేదా భార్యనో ఒక్కోసారి తనకి ఇష్టమైన ప్రదేశాలు, తనకిష్టమైన తన పడక గది ఇలా ఏదైనా కావచ్చు. అక్కడ వాళ్ళు స్వస్థత పొందుతారు. ఎందుకు? కారణం చాలా సింపుల్. అక్కడ వారిలో సుప్త చేతన ద్వారా హీలింగ్ జరుగుతుంది. నాకు గుర్తుంది. నీ పిల్లలు అనారోగ్యంగా ఉన్నప్పుడు నువ్వు వాళ్ళని దగ్గరకు తీసుకొని
నీకు తెలియకుండానే నీ ఎనర్జీనిచ్చావు. దాంతో వాళ్ళు బలంగా తయారయ్యి, తమ అనారోగ్యాలతో పోరాడే శక్తిని తెచ్చుకుంటారు. అదే చెప్తున్నారు. ఇప్పుడు మనం పిల్లలు కూడా ప్రేమగా ఆ హీలింగ్ టచ్ అనేది మనకేదో స్పెషల్ పవర్స్ ఉన్నాయి కాదు. మన లోపల ఉండే ఆ ప్రేమతో చేసే పనే హీలింగ్ టచ్ పిల్లలకి. అది మనం ఏం చేస్తామంటే చాలా లిమిటెడ్‌గా మన కుటుంబము వీళ్ళకే చూపిస్తాం కానీ, ఇది బాబా చేసేదేంటంటే ఇంకా విస్తారంగా విశ్వవ్యాప్తమైనది ఆయన ప్రేమ. అదే ఈ పేర్లు ఇవన్నీ చెప్పారనమాట. మన వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు యూ ఫీల్ సో రిలీవ్డ్ అంతే కదా! మన మన సొంత ఇంట్లో మన గదిలో అలవాటైన గదిలో అక్కడే తొందరగా హీల్ అవుతారు అని చెప్తున్నారు. మాస్టర్ మరి ప్రకృతి అన్ని లెక్కలు చూస్తుంటారు. ఏ ప్రేమ మరి ఉద్వేగము వృధా కాదు. మేము ప్రతీదీ అందుకొని జాగ్రత్త చేస్తాం. గుర్తుంచుకో అబ్బాయి, మనకంతా కూడా ఛానల్స్, పనిముట్లు వీటి ద్వారా కర్మబంధాలు తుడిచివేయబడతాయి, సెటిల్ అవుతాయి. తరచూ మనం గమనిస్తూ ఉంటాం. ఇంటి యజమాని చాలా జబ్బుతో ఉన్నప్పుడు పెంపుడు కుక్క గాని, గుర్రం కానీ చనిపోవడం జరుగుతూ ఉంటుంది. అది మానసిక ఉద్వేగాల కోసమే కాకుండా, తన మాస్టర్ క్షేమంగా ఉండాలని ఆ పెంపుడు జంతువు కోరుకుంటుంది. అది తనకు తెలియకుండానే తన యజమానిని హీల్ చేస్తుంది. తన ఎనర్జీని ఇవ్వడం ద్వారా యజమానిలో ప్రాణశక్తిని నింపుతుంది. ఇది కొత్త విషయం. మన ఇంట్లో పెంపుడు జంతువులు కూడా అది ఇప్పుడు ఇందాక రుద్ర విషయంలో కూడా తను దిగులుగా ఉన్నప్పుడు పాపం ఆ కుక్కలు కూడా దిగులుగానే ఉన్నాయి. అలాగే మన ఇంట్లో పెంచుకునే కుక్కలు మనకు అనారోగ్యంగా ఉన్నప్పుడు వాళ్ళ వాటి శక్తినిస్తాయంట. అలా ఒక టైంలో అవి ప్రాణాలు కోల్పోయే సంఘటనలు కూడా జరుగుతాయి. ఎందుకంటే దే ఆర్ లూజింగ్ దేర్ ఎనర్జీ ఫార్ అస్. ఇది ఆవు అలా చెప్తారను. ఇంట్లో అప్పట్లో ఆవులు కంపల్సరీ ఉండేవి ప్రతి ఒక్కరికి కూడా. ఆ యజమాని చూసినప్పుడు దాని దగ్గరికి వచ్చినప్పుడు అది గ్రహించగలుగుతుందంట. మనలో ఏదైనా అనారోగ్యం కానీ, ఏదైనా బాధ కానీ ఉన్నప్పుడు ఆ బాధని, ఆ అనారోగ్యాన్ని తొలగించటానికి అది మేత మేయటానికి వెళ్ళినప్పుడు దానికి తగ్గట్టుగా అవసరమైన మూలికలు, ఆ గడ్డిని అది తింటుందంట. అది తీసుకొని అలాగా ఈ పాల రూపంలో ఇచ్చినప్పుడు వీళ్ళకి హీలింగ్ జరుగుతుందనమాట. యానిమల్స్‌కి అంత పవర్ ఉంటుంది. గ్రహించగలిగే శక్తి అనేది ఉంటుందనమాట. ఏదైనా తప్పు ఎంత కర్మ ఏదైనా చేసినా, ఏదైనా కూడా ఆవును ముట్టుకుంటే పోతుంది అనేసి అంటారు. కొన్ని అలాగా ఉంటాయన్నమాట యానిమల్స్‌కి. యాహ్! ఆ! ఇది. అవును. ఎందుకు మాస్టర్స్ ఎప్పుడు ఏదో అనారోగ్యంతో, అసౌకర్యంగా, బాధతో జీవితాంతం గడుపుతూ ఉంటారు అని అనుకుంటున్నావా? ఏ మాస్టర్ గురించి అయినా సరే వారి శిష్యులనడుగు. వాళ్ళ మాస్టర్‌కు బాగాలేదు, ఆరోగ్యంగా లేదు అని చెబుతూ ఉంటారు. ఎందుకు? జాగరూకతా స్థితిలోనే వారు తమ శిష్యుల, భక్తుల కర్మలను, అనారోగ్యాలను తీసుకుంటూ ఉంటారు. అందుకే వారికి అనారోగ్యం వస్తుంది. సాయిబాబా, మెహర్ బాబా, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, కాము బాబా ఇలా ఎందరో అనారోగ్యానికి గురయ్యారు. వారి జీవిత పర్యంతము తమ శిష్యుల కర్మలు, అనారోగ్యాలు తమ మీదికి తీసుకున్నారు. ఇదే అందరూ ఆహ్, ఇప్పుడు మనం చెప్పుకున్న గురువులందరూ కూడా అనారోగ్యంతో, క్యాన్సర్ బాధతో వీటిలతోనే చనిపోయారు. అదంతా ఒక క్వెషన్ మార్క్‌గా అందరూ అనుకుంటారు. ఇదేంటి వీళ్ళందరూ దివ్యాత్మలు ఎంతో గొప్పవాళ్ళు కదా! వీళ్ళకి అనారోగ్యం రావటం ఏంటి? ఎన్నో సందేహాలు. అదే బాబా చెప్తున్నారు. ఈ శిష్యుల కర్మలను వాళ్ళు తీసుకుంటారు అని చెప్తున్నారు. వారు తమని స్వస్థత పరుచుకోలేరు అని కాదు. వారు చేసుకోగలరు. కానీ దివ్య శక్తులకు కొన్ని నియమాలున్నాయి. కర్మకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. వారు కూడా వాటిని గౌరవించాలి. ఇది యూనివర్సల్ లా. లా ఆఫ్ కర్మ అనేది ఇప్పుడు దివ్యాత్మలు, మనుషులు ఇట్లా ఏమి వేరుండదు. యూనివర్సల్‌గా ప్రతి ఒక్కళ్ళు ఫాలో అవ్వాల్సిందే. శ్రీరాముడు అవతార పురుషుడే అయినా సరే, ఆయన ఏమి అనుభవించాలో ఆ జన్మలో అది అనుభవించి తీరవలసిందే. వారికి అంతకు ముందు వచ్చిన ఆ శాపానికి తగ్గట్టు ఆ జన్మ తీసుకోవటం కానీ, అది అనుభవించడం అది జరగాల్సింది. శ్రీకృష్ణ పరమాత్మని ఎవరైనా మానవ జన్మ తీసుకున్నారు అంటే, ఆ కర్మలు నివృత్తి అవ్వటానికి అండ్ అవ్వి తీరవలసిందే. ఎవ్వరూ దీనికి ఎక్సెప్షన్ లేరు అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే దానికి గౌరవించాలి వాళ్ళు కూడా.
జీసస్ సిలువ వేయించుకోవడానికి ఇష్టంగా ఉండకపోతే, భూమి మీద ఏ మనిషి అయినా, ఏ శక్తి అయినా అతని తల మీద ఒక్క వెంట్రుకను కూడా ముట్టుకోలేదు. అలా జరగటానికి ఆయన అంగీకరించాడు. ఆయన ఓన్‌గానే నేను ఆ సిలువ మోస్తాను అన్నారు కాబట్టే అదంతా జరిగింది. మనకిదంతా నేర్పించటానికి అది జీసస్ క్రైస్ట్ చేసింది. అది మనకి ఏంటంటే వాళ్ళు హింసించారు ఇదంతా అదొక స్టోరీనే కానీ దాంట్లో నిజమేంటంటే హి వాంటెడ్ ఇట్. తను స్వీకరించారది. మానవ జాతి యొక్క పెరుగుతున్న కర్మలను తీసుకుందాము అనుకున్నాడాయన. వాటి తాలూకు బాధను అనుభవించాడు. మాస్టర్‌లు తమ పిల్లల కోసం అదే చేస్తారు. ఇది జీసస్ గురించి కూడా అదే చెప్తారు. సమస్త విశ్వం అంతా కూడా ఎంతో శోకించింది. ఆయన పడిన దుఃఖం అంత తీసుకోగలరా అన్నట్టు అంత ప్రేమ ఇంకా అసలది అవధులు లేని ప్రేమ. జీసస్ క్రైస్ట్ చేసిన దానికి సమస్త విశ్వము విలపించిందంట. దాంట్లో చెప్తారు. అబ్దాలో చెప్తారు ఈ మాట. మాస్టర్‌లు తమ పిల్లల కోసం అదే చేస్తారు. వారు ఆ బాధలను అనుభవించకుండా. ఎందుకంటే ఇప్పుడు మనకెంతో బాధని పెద్ద పెద్ద జబ్బులు ఇవన్నీ కర్మల కింద తెచ్చుకున్నప్పుడు, మనం ఒక గురు సాంగత్యము ఇప్పుడు బాబాని నమ్ముకున్నారు అనుకున్న వాళ్ళకి, అంత పెద్ద దాంట్లో నుంచి కూడా అంటే ఆ కర్మ నివృత్తి అవ్వాలి. దే కెనాట్ కంప్లీట్‌గా దాన్ని తీసేయలేరు. ఎవ్వరికీ లేదు ఆ శక్తి. కానీ దాంట్లో నుంచి బయటపడే శక్తిని మనకిస్తారు. మనోధైర్యం కానీ, శారీరకంగా గానీ, మనస్సు పరంగా కానీ మనకెంత శక్తి కావాలో దగ్గరుండి వాళ్ళు చూసుకుంటారు. మేక్ ష్యూర్ యూ గో త్రూ ద టనల్ సేఫ్‌లీ. మనం యాహ్, అంత ఇబ్బంది పడకుండా. తమని తాము రక్షణ కల్పించుకోగలరు మాస్టర్‌లు. కానీ అలా చెయ్యరు. ఎందుకంటే అది ఆ మాస్టర్‌ల ప్రణాళికకు, కర్మ సిద్ధాంతానికి అడ్డుపడుతుంది. దే ఆర్ నాట్ గోయింగ్ టు ఎందుకంటే ఆ యూనివర్సల్ లాని వాళ్ళు బ్రేక్ చెయ్యరు. వాళ్ళు కూడా దాన్ని ఫాలో అవుతారు. ఇది 'పురాణ పురుష యోగిరాజా'లో మనకి శ్యామచరణ లాహిరి మహాశయ ఆయన కూడా తన శిష్యుడును రోడ్ మీద ఎళ్తా ఉంటారు. గంగా స్నానం చేసి వెళ్తున్నప్పుడు ముందే అడుగుతారు. నాకొక క్లాత్ ఇవ్వు అని ఆ పక్కన శిష్యుడిని అడుగుతాడు. అర్థం కాదు తనకి. సరే ఏదో ఇస్తాడు. ఇచ్చిన తర్వాత అడిగిన తర్వాత పైనుంచి ఒక రాయి పడి వేలు కట్ అవుతుంది. ఆయన కింద కాలు వేలు బొటన వేలు కట్ అవుతుంది. అంటే శిష్యుడు అడుగుతాడు. రక్తం కారుతా ఉంటుంది. అప్పుడు కట్టుకుంటాడు. అదేంటి గురువుగారు మీకు ముందే తెలిస్తే పక్కకెళ్ళిపోవచ్చు కదా! దాని నుండి తప్పించుకోవచ్చు కదా! అంటే ఆయన అదే చెప్తారు. ఇది నేను పూర్వ జన్మలో చేసుకున్న కర్మ ఈ విధంగా నివృత్తి అవుతోంది. దాన్ని నేను తప్పించుకోలేను. ఐ హావ్ టు ఫేస్ థిస్ అని చెప్తారు. అలాగే ఎంత పెద్ద గురువులైనా సరే, ఆ కర్మ అనేది అనుభవించి తీరక తప్పదు. గుర్తుంచుకో, ప్రకృతి నియమాలు చాలా సింపుల్‌గా పనిచేస్తాయి. కొంతమంది కొంత ఎనర్జీని గ్రహించాల్సి ఉంటుంది. కొంతమంది మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తి చెల్లిస్తాడా? అతని మాస్టర్ చెల్లిస్తాడా? అన్నది ప్రకృతి నియమం కానీ, కర్మ గాని పట్టించుకోదు. ఇది పాయింట్. అందుకే వాళ్ళు మన కర్మలు తీసుకోవటం అంటే ఎనర్జీ బ్యాలెన్స్. ఇప్పుడొక ఎనర్జీ మనం ఇంకొక జన్మలో మనం ఎంతో ఉద్వేగంతో ఏదో పని చేసాం. అక్కడ ఒక ఎనర్జీ అది ఒక నెగెటివ్ ఎనర్జీని మనం క్రియేట్ చేసినప్పుడు, ఆ బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది మనకి ఈ జన్మలో జరగాల్సి ఉంది అన్నప్పుడు, ఈ ఎనర్జీని మనం అది బ్యాలెన్స్ చేస్తున్నామా? లేతే నా హోంవర్క్ మా గురువుగారు చేస్తున్నారా అనేది డజంట్ మ్యాటర్. అది హోంవర్క్ జరిగిందా లేదా అనేది కావాలి అంతే. అది చెప్తున్నారు. స్వస్థత పరచడంలో బాధ, అనారోగ్యం విషయాలలో కూడా ఇదే వర్తిస్తుంది. నేను చెప్పినట్లుగా ఎవరో ఒకరు ఆ విశ్వపు మూల్యాన్ని చెల్లించాలి. విశ్వంలో ఎక్కడా ఫ్రీ మీల్స్ అంటే ఉచిత భోజనం లేదు. గురువులు, మాస్టర్స్ లేక స్వస్థత పరిచే హీలర్లు ఎనర్జీతో, కర్మతో పనిచేసేటప్పుడు ఎవరో ఒకరు వాళ్ళ పనులకు మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అందుకే ఈ హీలర్స్ వీళ్ళందరూ ఎనర్జీ లూజ్ అవ్వటం ఇదంతా. ఎందుకంటే ఆ ఎనర్జీ బ్యాలెన్స్ జరగాలి. వీళ్ళ ఎనర్జీ వాళ్ళలోకి మళ్ళీ వాళ్ళు ఇంకొక మెడిటేషన్ ద్వారా గాని, వాళ్ళ ప్రాక్టీస్‌తో మళ్ళీ ఇంకో ఎనర్జీ తెచ్చుకోవటం. ఇదంతా జస్ట్ ఎనర్జీ బ్యాలెన్సింగ్ యాక్ట్ అంతే. ఎనర్జీ, కర్మ. ఇంకా ఇప్పుడెక్కడ వెళ్ళాలి?
అన్నదే తెలుసుకోవాలనుకుంటాయి. వ్యక్తి ఎవరన్నది వాటి ఇష్టం కాదు. మరో చోటికి వెళ్ళాలి అంతే. నువ్వు పదార్థాన్ని నశింప చెయ్యలేవు. దాని రూపాన్ని మార్చగలవు. అదేవిధంగా నువ్వు ఇతరుల కర్మలను పూర్తిగా నాశనం చెయ్యలేవు. కానీ దాన్ని ట్రాన్స్‌ఫర్ చెయ్యగలవు. తన శిష్యుడు క్యాన్సర్ నుంచి బాధపడాలి అని కోరుకోవచ్చు. కానీ కర్మపరంగా ఆ శిష్యుడు క్యాన్సర్‌ను అనుభవించాలి. మాస్టరుకు బాగా తెలుసు. బిడ్డ ఎక్కువగా బాధపడకూడదని నిర్ణయం తీసుకుంటాడు. అప్పుడా శిష్యుడు స్వస్థత చెందుతాడు. అంటే క్యాన్సర్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఎంతో బాధపడాలి అన్న స్టేట్ ఆ కర్మను తెచ్చుకున్నాము. స్టేజ్ 4 క్యాన్సర్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి ఎంతో నొప్పి, బాధ పడాల్సిన కర్మని మనం తెచ్చుకున్నాము. ఇక్కడ గురువు ఆ సాంగత్యం వల్ల ఏంటి అంటే, గురువు కర్మని ఎలా వాళ్ళు తీసుకుంటారనేది చెప్తున్నారు. నీకు క్యాన్సర్ అనేది వస్తుంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ స్టేజ్ 4 స్టేజ్ 1లో ఉండి జస్ట్ ఒక సర్జరీతో ఆ ముక్క తీసేయటమో ఏదో అవుతుంది. అక్కడ దాంతోనే కర్మ నివృత్తి అవుతుంది. ఇన్‌స్టెడ్ ఆఫ్ గోయింగ్ త్రూ అంత పెయిన్, కీమోథెరపీ ఇదంతా కాకుండా ఒక చిన్న సర్జరీతోనే బయటపడే అవకాశం ఉంటుంది. అదే గురు సాంగత్యం కానీ, మనకి దైవాన్ని నమ్ముకోవటం ఇవన్నీ సాధనల వల్ల మనకి ఏం జరుగుతుందంటే, దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు బాబా ఇక్కడ. జబ్బయితే వస్తుంది. బట్ కొద్దిగాతోనే పోతుందనమాట. ఇంతవరకు విశ్వంతో ఏ సమస్య లేదు. కర్మల లావాదేవీలు చూసే అకౌంటెంటు బిల్లు చెల్లించాల్సిన అడ్రస్ మార్చినందుకు ఒప్పుకుంటాడు. ఎవరో ఒకరు బిల్ అంటే మూల్యం చెల్లించాలి అంతే. అంటే ఇప్పుడు మనకి రెస్టారెంట్‌కెళ్తే నేను తిన్నాను. నా హస్బెండ్ బిల్ కడతారు కదా! అట్లాగే ఇక్కడ అదే చెప్తున్నారనమాట. నువ్వు ఆ మూల్యం చెల్లించాలి. బిల్ ఎవరు కడతారనేది విశ్వానికి అక్కర్లేదు. అదే చెప్తున్నారు. ఆ క్యాన్సర్ ఎనర్జీ ఆ వ్యక్తి నుంచి తొలగించబడినా, ఆ ఎనర్జీ ఇంకా అలాగే ఉంటుంది. అలా అది కర్మల విశ్వంలో తేలియాడుతూ ఉండలేదు. దానికి ఓ మంచి ముగింపు అంటే కాలిపోవడం కావాలి. అప్పుడు ఆ ఎనర్జీ ఆటోమేటిక్‌గా ఎవరైతే తన పని పూర్తి కాకుండా అడ్డు తగిలారో వారి వైపు లాగబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంత ఎనర్జీని బాబా ఏం చేశారు? చిన్న ఎనర్జీగా చేశారు. కానీ ఇదంతా బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఎవరైతే మనల్ని కాపాడుతున్నారో వాళ్ళ వైపుకి అట్రాక్ట్ అవుతుందది. అంటే బాబా ఆ కర్మలను అలా తీసుకుంటున్నారు. ఇప్పుడు జీసస్ క్రైస్ట్ గాని ఆయన చేసిన పనే అది. అందరి కర్మలని ఆయన తీసుకొని వెళ్లారు. హి సక్డ్ ఎవ్రీబడీస్ ఆ కర్మ యొక్క నెగెటివ్ ఎనర్జీని తీసుకొని ఆయన వెళ్లారన్నమాట. అదే చెప్తున్నారు బాబా. అది పూర్తిగా దహించబడదు. మనకి జబ్బొచ్చినంత మాత్రాన అది క్లోజ్ అయిపోదు. ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ గురువుకెళ్తుంది. ఆ ఎనర్జీ ఆటోమేటిక్‌గా ఎవరైతే తన పని పూర్తి కాకుండా అడ్డు తగిలారో వారి వైపు లాగబడుతుంది. దానికో ఇల్లు కావాలి. తనకు ఇల్లు లేకుండా చేసిన వారి వైపు అది లాగబడుతుంది. అలా మాస్టర్‌లో, ఛానెల్‌లో ఉండిపోతుంది. అది. ఆ ఎనర్జీ అట్లా అట్రాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఆ మాస్టర్ ఆ మిగిలిపోయిన కర్మలను, బాధను అనుభవించాల్సి ఉంటుంది. కానీ అతని ఆధ్యాత్మిక శక్తిని బట్టి ఆ ఎనర్జీ తాలూకు శేషాన్ని తక్కువ కాలంలో పోగొట్టుకుంటారు. తక్కువ కాలమే ఆ కర్మల ఎనర్జీలతో ఉంటాడు కాబట్టి బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇదంతా ఒక్క శిష్యుడి కర్మకు సంబంధించినదే. ఇప్పుడు ఒక్క శిష్యుడికే వాళ్ళంతా అది లోపలికి లాక్కుంటున్నారంటే కొన్ని వేల మంది ప్రార్థిస్తాము. కొన్ని లక్షలు అది ఒక్కసారి ఊహించుకోవటానికే భయంగా అనిపిస్తుంది. అంత తీసుకుంటారు. అంటే దాని వెనక ఎంత ప్రేమ ఉంటే అదంతా చేస్తారో ఒక్కసారి మనం గమనించుకోవాలి. మాస్టర్‌కు వేలు లేదా మిలియన్‌ల కొద్దీ కర్మల యొక్క ఎనర్జీలుంటాయి. దీనివల్ల మాస్టర్ ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. అయినా మాస్టర్ శిష్యుల కర్మలతో పనిచేస్తూనే ఉంటాడు. అందుకే గురువు దేవుడి కన్నా ముందు స్థానంలో ఉంటాడు. అది చూసారా ఎంత మంచి మాట. గురువు దేవుడి కన్నా ముందు స్థానంలో ఉంటారు. ఎందుకంటే అదే ఇందాక చెప్పాను కదా! ఆయన బాబానే చెప్పారది. నేను నా బిడ్డల్ని కాపాడుకుంటాను అని. దేవుడు ఎవరి పట్ల పక్షపాత ధోరణి ప్రదర్శించడు. గురువు అడిగితే తప్ప.
గురువు కొందరి కర్మలు అంటే ఒక బెస్ట్ స్టూడెంట్ అవుతే రికమెండేషన్ లెటర్ అన్నమాట. గురువు ద్వారా ఇట్స్ ఓకే. ఆయన వదిలేసేయండి అన్నట్టు గురువు రికమెండేషన్ లెటర్ పెట్టారు. అంటే భగవంతుడికి నువ్వా, నేనా ఇదే ఏం వ్యత్యాసం లేదు. కానీ అక్కడేంటంటే మధ్యలో భగవంతుడికిను, మనకి మధ్యలో గురువు నిలబడతాడన్నమాట. దేవుడు ఎవరి పట్ల పక్షపాత ధోరణి ప్రదర్శించడు. గురువు అడిగితే తప్ప. గురువు కొందరి కర్మలను మార్చాలి అని అనుకుంటే దేవుడు ఒప్పుకుంటాడు. గురువు తల్లి వంటివాడు. తన శిష్యుల కోసం, వారి సంతోషాల కోసం, శాంతి కోసం ఆ నియమాలను సడలింపజేస్తాడు. కొద్దిగా రికమెండేషన్ కొంచెం లిబరల్ చేయండి. ఇలా కొద్దిగా మంచి దారిలోనే ఎళ్తున్నారు. కొంచెం అంత టఫ్‌గా కాకుండా కొద్దిగా లూజ్ చేయండి అని చెప్తారంట గురువు. కానీ వాటికి ఆ గురువు ఎంతో మూల్యాన్ని చెల్లిస్తాడు. ఎవ్వరూ దాన్ని ఊహించలేరు. గుర్తుంచుకో, హీలర్స్ అంటూ ఎవ్వరూ లేరు. దేవుడు మరి గురువు మాత్రమే హీలర్లు. మిగతా వాళ్ళు హీలింగ్ కోసం ఉన్న ఛానెల్స్. నిన్ను నువ్వు ఎప్పుడు హీలర్ అని చెప్పుకోకు. హీలింగ్ కోసం ఉన్న ఛానెల్‌ని అని చెప్పుకో. అది కరెక్ట్ వర్బేజ్ మనం వాడవలసింది. ఇప్పుడు బయట ప్రపంచంలో చూస్తే ఈ హీలింగ్ చేసేస్తాం, ఆ హీలింగ్ చేసేస్తాం, మా ప్రొఫెషనే హీలర్స్ అని చెప్పుకుంటారు కదా! ఇది ప్రతి ఒక్కళ్ళు అది వినాల్సిన మాటేంటంటే, డోంట్ యూజ్ దట్ వర్డ్ ఐయామ్ ఎ హీలర్ అని మాట వాడుకోవద్దు. ఆ హీలింగ్‌ని మీ ద్వారా జరుపుతున్నారు అని చెప్పుకో అంతే. ఒక ఛానెల్‌వి నువ్వు అని చెప్పుకో అంతే అని చెప్తున్నారు. బాబా బాబానే కాదు, ప్రతి గురువు కూడా మనకి ఎలా ఉండాలి అనేది బాబానే చూపిస్తూ ఉన్నారనమాట. చాలా రోజుల తర్వాత, నెల రోజుల తర్వాత రుద్ర దగ్గరికి మళ్ళీ బాబా వచ్చాడు. రుద్రకు ఆయన మీడియంషిప్ చేస్తూ ఉన్నాడు కాబట్టి, ఛానల్‌గా వర్క్ చేస్తున్నాడు కాబట్టి, మరిన్ని విషయాలు ఆయనకి నేర్పించటానికని బాబా మళ్ళీ వచ్చారనమాట కొద్ది రోజుల కోసం. అప్పుడు ఆహ్, ఆయన ఎలాగా ఇంకా ఏమేం తెలుసుకోవాలి, కర్మ ఎలా పనిచేస్తుంది, దాని గురించి ఎన్నో విషయాలు రుద్రకి చెప్తూ ఉన్నట్టుగా మనకెంతో జ్ఞానాన్నిస్తూ ఉన్నారు బాబా. గురువులు ఎంత ప్రేమమూర్తులో చెప్తూ ఉన్నాడనమాట. అంటే తన శిష్యుల యొక్క కర్మని చూడలేక, అంటే వాళ్ళ బాధని, వాళ్ళు కర్మతో ఎంత అనుభవిస్తున్నారో చూడలేక గురువులు వాళ్ళే తీసుకుని, వాళ్ళ మీదకు తీసుకుని వాళ్ళనుభవిస్తారు. చాలామంది గురువులు ఇలానే సిక్ అయిపోతూ ఉంటారు. నేను ప్రత్యక్షంగా కూడా చూశాను ఆ గురువులని అలాగా కొంచెం బాధలు పడుతూ ఉన్న వాళ్ళని. ఎంతోమందివి క్యాన్సర్‌లు తీసేసుకోవటం కానీ, వాళ్ళు యాక్సిడెంట్స్ అయ్యి పడిపోతే అసలు లేవలేని స్థితిలో ఉంటే, ఆయన అలాగ వెళ్ళి బయటకొచ్చే లోపల ఆ గురువు ఆయన దగ్గరికి వెళ్ళి బయటకొచ్చే లోపల అంత చావు బతుకుల్లో ఉన్న వ్యక్తి లేచి కూర్చోవటము, ఇవన్నీ కూడా చూసామన్నమాట మేము. గురువులను, కొంతమంది గురువులను ప్రత్యక్షంగా చూసాం. వాళ్ళ ప్రేమ అనేది ఎలా ఉంటది, ఎంత తల్లి ప్రేమ కంటే ఎక్కువ వాళ్ళు గురువుకు ఉన్న ప్రేమ. అదే చెప్తున్నారు బాబా. అంటే ఇది ఎవరైనా ఒకరు అనుభవించాల్సిందే. ఒకరి కర్మ అది ఎక్కడికో వెళ్ళి అలా గాల్లో తేలి ఆడదు. ఆ కర్మ ఎవరో ఒకరి ఆ మ్యాటర్ అనేది ట్రాన్స్‌ఫర్ అవుతది కానీ, అది నశించిపోదనమాట. ఆ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలంటే ఇప్పుడు శిష్యుడు భరించలేనప్పుడు గురువు తీసుకుంటూ ఉన్నాడు. గురువు తీసుకుని ఇప్పుడు మనం ఒక సంవత్సర కాలం అనుభవించాల్సిన బాధని ఆయన, ఆయన సాధన ద్వారా ఒక నెలలో అనుభవిస్తాడు. కానీ చాలా తీవ్రంగా అనుభవిస్తాడనమాట. ఎందుకంటే అంత కర్మ వాళ్ళు భరించాలి. దాన్ని పోగొట్టాలి అంటే మన నుంచి తీసుకున్నప్పుడు మనం అనుభవించట్లేదు అంటే వాళ్ళు అనుభవించాలి. ఎవరో ఒకరు అనుభవించాల్సిందే కర్మ అనేది. సో, వాళ్ళు తీసుకొని మనల్ని హీల్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యలో ఉండే మీడియంషిప్ చేసే వాళ్ళు రుద్ర లాంటి వాళ్ళు, వాళ్ళు కేవలం మీడియం అంతే. వాళ్ళు హీలర్స్ కాదు. గురువు గాని, దైవం మాత్రమే హీలింగ్ చేయగలుగుతారనమాట. ఇదే ఇలాంటి చిన్న చిన్న విషయాలతో బాబా ఎంతో జ్ఞానాన్ని మనకి ఇస్తా ఉన్నారు. ఈ కర్మ ఎలా వర్క్ చేస్తుంది అనేది. కానీ వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటే మన మీద, మనం చేసుకున్న కర్మలు, మనం చేసిన తప్పుల వల్ల వచ్చే కర్మని వాళ్ళు తీసుకొని అనుభవిస్తూ ఉన్నారు. మనకు శ్రీపాద వల్లభ స్వామి పుస్తకంలో కూడా మనం చూసాం. కొంతమంది కర్మని ఎలాగా దగ్ధం చేస్తారు, మనకి ఏ ఏ మార్గాలుంటాయి కర్మ తొలగించుకోవటానికి అనేది కూడా. అంటే కొన్ని పూజలు చేయటం వల్ల కానీ, కొన్ని దేవుళ్ళని ముట్టుకోవడం వల్లని, వాళ్ళకి అభిషేకాలు చేయటం వల్ల కానీ, దాన ధర్మాలు చేయటం వల్ల కొన్ని పోతాయి. ఇలాగ గురు సేవ చేసినప్పుడు కొన్ని కర్మలు దగ్ధమవుతాయి. ఇలా గురువులు కొన్ని తీసుకుంటారు.
ఇంకొన్ని వాళ్ళేం చేస్తారంటే, ఆ కర్మని రాళ్ళల్లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. రాళ్ళల్లోకి పెద్ద పెద్ద రాక్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి, వాటిని కొడతారు గదా! రాళ్ళని కొట్టినప్పుడు ఆ కర్మ దగ్ధమవుతది. అంటే మన బదులు ఆ రాళ్ళని అనుభవింపచేస్తున్నారు. వాటిలో ఆ చైతన్యం లేదు కాబట్టి, వాటి ద్వారా అనుభవింపజేసి మన కర్మని తొలగిస్తూ ఉన్నారనమాట. అలా ఒక్కొక్క గురువు ఒక్కొక్క మార్గంలో ఎన్నో రకాలుగా మన కర్మని వాళ్ళు తొలగిస్తూ ఉంటారు. ఒక్కొక్క గురువు విధానం ఒక్కొక్క రకంగా ఉంటుందనమాట. కానీ అందరూ కూడా గురువులందరూ కూడా కరుణామూర్తులు, ప్రేమమూర్తులు. వాళ్ళకి వాళ్ళ స్వార్థం అంటూ ఉండదు. వాళ్ళు మనం తలుచుకుంటే చాలు మన దగ్గర ఉండిపోయి, బాబా ఎన్ని సార్లు చెప్పారు ఈరోజే. నన్ను తలుచుకో చాలు. నేను నీ దగ్గర ఉంటాను. అన్నీ నాకర్పించు. నేను తీసుకుంటాను అనేసి. సో, మనము సిద్ధంగా ఉండాలి. మనం చూడమన్నా చూడము. గుడ్డివాళ్ళుగా ఉంటాము. గురువు ఇది చూడు, ఇది చూస్తే నీకు మంచిదవుతది అని మనకు చూపిస్తూ ఉంటారు. కానీ మనం చెయ్యమనమాట. సో, అలాంటివన్నీ కూడా మనం ఒక గురువుని నమ్ముకున్నప్పుడు ఆయన చూపించిన మార్గంలో పూర్తిగా నడుస్తూ ముందుకు వెళితే, మనము ఇలాంటి వాటి నుంచి బయటకు వెళ్ళి మనం ఆధ్యాత్మికంగా మన ఆత్మ ఉన్నతి వైపు ప్రయాణిస్తాం. ఈ ఈ బాబా మనకు సచ్చరిత్రలో చెప్పిన దానికంటే కూడా ఎంతో జ్ఞానాన్ని ఎంతో విశదీకరించి ఇక్కడ మనకు ఈ పుస్తకం ద్వారా అందిస్తూ ఉన్నారు. దీన్ని అందరూ గ్రహించి బాబా చెప్పినవన్నీ పాటిస్తూ మనం కూడా అందరం కలిసి ముందుకు వెళ్దాం. ఇంకా అన్నీ బాబా ఇంకా ఎంత జ్ఞానం ఇంకా ఏమిచ్చారో మళ్ళీ తెలుసుకుందాం. వచ్చే గురువారం మళ్ళీ కలుసుకుందాం. రుద్రకి ఇంకా ఏమి చెప్పారు, ఇంకా ఏ రకంగా గురువు శిష్యుల మధ్య ఉంటుంది సంబంధం అనేది కానీ, ఇంకా ఏమేం నేర్చుకోవాలి హీలర్ అనేది కానీ అవన్నీ మళ్ళీ చెప్పబోతున్నారు. అన్నీ కూడా వచ్చే గురువారం చూద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.